తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా? గతంలో ఎప్పుడూ లేనంతగా ఆ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందా? విచారణ కమిషన్లకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? విద్యుత్ ఒప్పందాల్లో సర్కార్ అనుమానాలకు సమాధానం ఇస్తుందా? వీటితో పాటు మరిన్ని విషయాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత దేవి ప్రసాద్ టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు ఆయనతో కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015 అలాగే 914023490016. దేవి ప్రసాద్ గారు, ప్రసాద్ గారు నమస్తే అండి. విద్యుత్ ఒప్పందాలపై ఎందుకింత వివాదం రాజుకుంటోంది? నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ సీనియర్ నేతగా దీనిపై మీరేం చెప్తారు? అందరికి నమస్కారం. అంటే విద్యుత్కు సంబంధించి ఒక్కసారి ఈ విద్యుత్ మీద చర్చ పెట్టేటువంటి వాళ్ళు, విద్యుత్ మీద మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కసారి 2014కు ముందు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కరెంటు స్థితి ఒక్కసారి చూస్తే అసలు ఈ సంక్షోభాన్ని నివారించడానికి గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ఏం చేసింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఈరోజు మీ వారధి కార్యక్రమంలో కూర్చుంటున్న ఇక్కడనే హైదరాబాద్ నడిబొడ్డులోనే 2 గంటల నుంచి కరెంట్ లేదు. అంటే ఈ వచ్చిన 6 నెలల్లోనే కరెంట్ ఎట్లా పోతుందో కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే గత 10 ఏళ్లలో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని, అడ్డంకుల్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైనటువంటి కృషి చేయడం వల్లే 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడంలో విజయవంతమైందనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఈ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడానికి, నిరంతర విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా అనేక సబ్స్టేషన్ల నిర్మాణం కావచ్చు, ట్రాన్స్మిషన్ లైన్స్ నిర్మాణం కావచ్చు, ఇట్లా అసాధారణమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి సందర్భం వచ్చింది. అట్లాగే రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా విద్యుత్ కొనుగోలు చేసేటువంటి పద్ధతిని కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుండి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచే తీసుకోవడానికి చేసినటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో విద్యుత్ వెలుగులోకి తీసుకురావడం అనేటువంటిది 2014 తర్వాత వచ్చిందనేటువంటి విషయం వాస్తవం. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే గత ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్లో మొదటిది విద్యుత్. కాబట్టి ఈ విద్యుత్ అనేటువంటి దాని మీదనే అవినీతి మరకలేసి గతంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, విద్యుత్ మీద జరిగినటువంటి కృషి కావచ్చు, అంతా కూడా మసకబారెట్లు చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనేటువంటి చెప్పక తప్పదు. అయితే కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి గారి ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఎంక్వైరీ కమిషన్ పట్ల మాకు చాలా గౌరవం ఉంది, వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. నరసింహారెడ్డి గారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా జవాబు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా విషయాలు కేసీఆర్ గారు ఆ లేఖలో ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా ఒక కమిషను నిర్ధారణకు రాకముందే, అంటే కమిషన్ అనేటువంటిది అసలు వచ్చినటువంటి ఆరోపణల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ కండిషన్ను దృష్టిలో పెట్టుకొని విచారణ ఎట్లా చేయాలనేటువంటి అంశం మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి కమిషన్ వాటిని పక్కకు పెట్టి బహిరంగంగా కొన్ని విషయాలు మాట్లాడడం అనేటువంటిది ఇది కమిషన్కు ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీని తగ్గిస్తుందనేటువంటి విషయం వాస్తవం. ఇటువంటి సందర్భంలో మీరు విచారణ జరగకుండానే, విషయాలు తెలుసుకోకుండానే, అందరినీ విచారణ చేయకుండానే నిర్ధారించినట్టుగా పత్రికల సమావేశాలు పెట్టడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, లీకులు ఇవ్వడం కావచ్చు, ఇదంతా కరెక్ట్ కాదు. ఇటువంటి సందర్భంలో ఓ క్రెడిబిలిటీ లేని సంస్థ ముందు మేము ఎట్లా హాజరు కావాలని మా అధినేత కేసీఆర్ గారు ఆవేదనతో ప్రశ్నించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎన్ని ఎంక్వైరీలు అయినా వేయండి, ఎన్ని కమిషన్లు అయినా వేయండి, కానీ కమిషన్లకు ఉండేటువంటి పరిధి అనేటువంటిది ఆ చట్ట పరిధిలో ఉండేటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి కమిషన్లు పనిచేస్తే ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఇప్పుడు ఇక్కడ చట్టాన్ని అతిక్రమిస్తూ ఉన్నాడు కాబట్టి మాకు విశ్వాసం పోతూ ఉన్నది. ఎవరో టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేస్తే రాసేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. మేము ఎవరిని వివరణలు ఇచ్చినా, ఎన్ని సహేతుకమైనటువంటి జవాబులు చెప్పినా అసాధారణంగా తెలంగాణలో ఉన్నటువంటి
విద్యుత్తును సరైనటువంటి రీతిలో గాడిలో పెట్టడానికి తీసుకున్నటువంటి అనేక చర్యలను మేము ఉదాహరించినప్పటికీ కూడా వాటిని ఏవి కూడా పరిగణలోకి తీసుకునేటువంటి ఒక ప్రయత్నం కనబడడం లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు రాసినటువంటి లేఖలో అంశాల మీద కూడా 18 నాడేదో విచారణ చేస్తామంటారు. ఆ లేఖ మీద విచారణ జరపండి, ఏమైనా జరపండి, అంతేకాని మొదలే నిర్ధారణకు వచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టొచ్చుదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ అండి, కాలర్ లైన్ లో ఉన్నారు కాలిఫోర్నియా నుంచి ఆనంద్ గారు. ఆనంద్ గారు ప్రశ్న అడగండి. నమస్తే దేవి ప్రసాద్ గారు. కేసీఆర్ గారు 10 కాలంలో ప్రగతి భవన్ ని చాలా మంచిగా డెవలప్ చేసేసి కామన్ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. అంటే ఒక కామన్ మ్యాన్ ఏదైనా కష్టం వస్తే ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి బదులు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకుందామంటే ఏనాడు అవకాశం ఇవ్వలేదు. దాని గురించి ప్రజలకు ఏమి ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా తనకి ఏ రకమైన పాఠం చెప్పాలో అది చెప్పారు. సమస్య ఇప్పుడు చిన్న కామన్ పీపుల్ కి ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఎలాగో ఫెయిల్ అయ్యారు, కన్న తండ్రిలాగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? జైల్లో కూతురు ఉంటే 3 నెలలు అయింది, ఇంతవరకు చూడడానికి ఎందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు? తను ఒక కన్న తండ్రికి ఆ మాత్రమన్నా కనికరం ఉండదా అని అడుగుతున్నారండి. దానికి మీరేం చెప్తారండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు అంటే మీ ప్రశ్నలోనే జవాబు కనబడతా ఉంది. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు అనేటువంటి ఒక భావనకు మీరు మొదలే వచ్చి ప్రశ్న వేసినట్టుగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో వారు నిరంతరంగా పనిచేయడం వల్ల, పరిపాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్లే ఇవాళ 24 గంటల విద్యుత్ సాధ్యమైందనేటువంటి విషయం ఎవరిని అడిగినా చెప్తారు. అదొక్కటే కాదు, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి అనేక విషయాలు. కాబట్టి కేసీఆర్ గారు ఫెయిల్ అయ్యారు అనేటువంటి దానికి తావులేదు. ఎందుకంటే డెఫినెట్గా అంతకంటే మెరుగ్గా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాటితో నేను ఏకీభవిస్తా. కానీ ఆ మొత్తానికి కేసీఆర్ గారు ఫెయిల్ అయ్యారనేటువంటి వాదనలో సహేతుకం లేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాను. అయితే కేసీఆర్ గారు ఏదో కూతురు దగ్గరికి పోలేదు, కనికరం లేదు అనేటువంటి విషయాలకి అసలు ఎవరైనా కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం అంతా కుటుంబం. ఆ కుటుంబ సభ్యులు దెబ్బ తగిలితేనే, కుటుంబ సభ్యులు రోధిస్తేనే, కుటుంబ సభ్యులు ఆవేదన చెందితేనే వారు ఆవేదన చెందరు. తెలంగాణ సమాజంలో ఎవరు ఆవేదన చెందినా ఆవేదన చెందేటువంటి మనసున్నటువంటి నాయకుడు. కాబట్టి మీరు దానికి దీనికి పోల్చి కనికరం లేదు అని అనడం అనేటువంటిది ఇది కొంత సమాచార లోపంగా నేను భావిస్తా ఉన్నాను. అయితే దేవి ప్రసాద్ గారు, మీరు ఇందాక కమిషన్ కి క్రెడిబిలిటీ లేదు అంటున్నారు. క్రెడిబిలిటీ లేనందువల్లే విద్యుత్ విచారణ కమిషన్ కి సమాధానం ఇవ్వమంటే కమిషన్నే తప్పు పడుతున్నారు కేసీఆర్ అని అనుకోవచ్చా? నేను మేడం నేనేమంటున్నంటే, క్రెడిబిలిటీ లేకుండా కమిషన్ వ్యవహరిస్తున్నది అనేటువంటి భావన వచ్చే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే అంతకుముందే అంటే ఒక కమిషన్, ఎవరైనా ఒక కమిషన్ వేస్తే కమిషన్లో ఉండేటువంటి టర్మ్స్ ఎట్లా అవినీతి జరిగిందనో లేకుంటే విద్యుత్కు సంబంధించినటువంటి అంశాల మీద వారు పరిశీలించినప్పుడు అందరు వివరణలు తీసుకోవచ్చు. తీసుకున్నాక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత టోటల్గా నివేదిక ప్రభుత్వం సంబంధిత శాసనసభలోనో ఇంకెక్కడనో పెట్టి చర్చిస్తుంది. లేకుంటే దాని మీద విచారణ చేయించే అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైతే ఉందంటే, అసలు విచారణ జరపకుండానే, విచారణ పూర్తి కాకుండానే ఒకేసారి ప్రభుత్వం, ప్రతిపక్షాలు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేసినటువంటి వాదననే సహేతుకమైనటువంటి వాదన అనేటువంటి పద్ధతిలో వారు మాట్లాడడం అనేటువంటిదే ఇక్కడ సంబంధించి క్రెడిబిలిటీ అనేది. నేను ఎందుకనంటే నరసింహారెడ్డి అంటే చాలా గౌరవం ఉంది మాకు. ఎందుకంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా వారు మాతో అనేక వేదికల్లో పంచుకున్నటువంటి వ్యక్తి. మాకు వ్యక్తిగతమైనటువంటి ఆయనతో ఏం తగాదాలు లేవు, వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో మాకు ఎటువంటి సందర్భం. కానీ ఒక కమిషన్ అన్నప్పుడు దానికి ఉండేటువంటి సొసైటీలో ఉండేటువంటి క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకొని మేము ఏమంటామంటే, మీరు అసలు ఏమీ తేలకుండానే ఒకవైపు మాట్లాడేటువంటి పద్ధతి వలన కమిషన్కు ఉండేటువంటి క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మేము హాజరు కావడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది అనేటువంటి విషయాన్ని మేము ఆ లేఖలో ప్రస్తావించామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.
అయితే ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు ఏంటి అంటే తప్పులు బయటపడతాయని కేసీఆర్ భయపడుతున్నారు అంటున్నారు. తప్పు చేయకపోతే ఒకవేళ కమిషన్ ముందు నిరూపించుకోవాలని కాంగ్రెస్ బీజేపీలు అంటున్నమాట. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా తప్పులు చేస్తే మేము చెప్పినా చెప్పకున్నా వాళ్ళకు ఉండేటువంటి సమాచారం కావచ్చు, ఉండేటువంటి పేపర్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి అనేక విషయాలు మేము చెప్పకున్నా అవి చెప్తాయి. మేము కమిషన్కు చాలా స్పష్టంగా కేసీఆర్ గారు నరసింహారెడ్డి అడిగిన ప్రతి ప్రశ్నకు అందులో జవాబు చెప్పిండు. ఇక జవాబు చెప్పాల్సినటువంటి కొత్త ఏం లేవు. అవి చెబుతూనే వారు ఇట్లా మీరు ప్రిజుడిస్గా మొదలే ఒక నిర్ణయానికి రావడం అనేటువంటిది సరైంది కాదనేటువంటి విషయం చెప్పారు. మేము హాజరైతే అక్కడేదో మాది పోతుంది అనేది. గత 10 ఏళ్లలో విద్యుత్ మీద పెట్టినటువంటి శ్రద్ధ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. 2014లో తెలంగాణలో విద్యుత్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా విద్యుత్ ఉంది అనేటువంటి విషయంలో ప్రజలకు చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకుంటే మిగతా అంశాలకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఆ లేఖలో ఇచ్చారు. ఎందుకు కొనాల్సి వచ్చింది, ఛత్తీస్గఢ్తో ఒప్పందం ఎట్లా చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది, తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులు ఏంది అనేటువంటి విషయం మీద ఒక సవివరమైనటువంటి వివరణ కేసీఆర్ గారు ఇచ్చారు. కాబట్టి ఆ లేఖ పూర్తిగా సారాంశం చదివినటువంటి వాళ్ళకి తెలంగాణ సమాజం మీద సరైనటువంటి దృక్పథము అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి 2014 కంటే ముందు తెలంగాణలో విద్యుత్కు పరిస్థితి తెలిసినటువంటి వాళ్ళకి డెఫినెట్గా లేఖలో అన్ని సమాధానాలు దొరుకుతాయి. కానీ ఇది కేవలం ఏంటంటే అంటే గత పరిపాలన అంతా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వం చేసిందంతా కూడా నిరర్ధకం, అదంతా విధ్వంసం అని ఇక్కడ కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అదే మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఒక ప్రభుత్వం అన్నప్పుడు డెఫినెట్గా ప్రజల ఆకాంక్షల కోసం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తూ ఉంటారు ప్రియారిటీగా. కొన్ని పార్టీలకు కొన్ని ప్రియారిటీ ఉంటాయి, కొన్ని పార్టీలకు అవి ప్రియారిటీ ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో మా ప్రియారిటీ రైతులకు నాణ్యమైనటువంటి విద్యుత్ని ఇవ్వడం. రైతులు అనేక ఆత్మహత్యలు జరగడం వల్ల వ్యవసాయమే సంక్షోభంలోని కూరుకుపోయినటువంటి తెలంగాణను విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకురావడం అనేటువంటిది మా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా విద్యుత్ మీద మేము పెట్టినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కావచ్చు, అసాధారణ పెట్టుబడులు కావచ్చు, ఆ సంస్థలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఏమైపోయినాయంటే డెఫినెట్గా కేసీఆర్ గారికి 24 గంటలు విద్యుత్ ఇచ్చినటువంటి పేరు ఉంది. ఆ పేరును తీసేయాలంటే ఏం చేయాలంటే 24 గంటల విద్యుత్ వెనుక అవినీతి ఉందనేటువంటి ఒక దుష్ప్రచారం చేయడానికి పన్నినటువంటి ఒక కాన్స్పిరసీలో భాగంగా జరుగుతున్నటువంటి విచారణ అనేటువంటి విషయాన్ని ఇవాళ అందరూ కూడా బయట జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఈ విచారణకు సంబంధించి ఎంత గోప్యత ఉంచాలి. ఒక కమిషను ఏదైనా తమకు సమాచారం తెలిస్తే అడిగిన సమాచారాన్ని దగ్గర పెట్టుకొని గోప్యతగా ఉంచి బేరీజు వేసుకొని అందరితో చర్చించి ఆ నివేదిక ఇవ్వాల్సినటువంటి కమిషను మొదలే ఇటువంటి ఒక లైన్ తీసుకోవడం అనేటువంటిది ఈ విషయంలోనే మాకున్నటువంటి ఆబ్జెక్షన్ తప్ప ఇంకోటి కాదు. భారతి ప్రస్తుతం దేవి ప్రసాద్ గారు మనకి డెట్రాయిట్ నుంచి రాజు గారు లైన్ లో ఉన్నారండి. రాజు గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. ముఖ్యంగా ప్రసాద్ గారు ఒక 2 క్వశ్చన్స్ అండి. ఈ సంక్షేమ పథకాలు చెప్పండి తోనే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఒక కొత్త రకమైనటువంటి మైండ్ సెట్ ఈ మధ్య పొలిటికల్ లీడర్స్ కి ఎక్కువగా ఉంది. కానీ కేవలం సంక్షేమ పథకాలు అన్నది కాయిన్కి ఒకవైపు మాత్రమే. అందుకే చెప్పాలంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్దగా అనుకున్నంత మేరకు గుణాత్మక మార్పు రాలేదు, అభివృద్ధి జరగలేదు. అంటే మీరు కనీసం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టలేదు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో. అది తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ గారే చెప్పారు, మండలానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకోవాలి మనకి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ లేకపోతే ఆరోగ్య రకమైన సమస్యలు వస్తే హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి అనేవారు. కానీ మీరు 10 సంవత్సరాల్లో అలాంటి అభివృద్ధి అంటే హాస్పిటల్, విద్యారంగం, వైద్య రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎక్కడ చేయలేకపోయారు. ఇంకోటి సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలు ఓటేస్తారు.
అనేటటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఈ మధ్య చాలా ఎక్కువగా నడుస్తుంది. కానీ సంక్షేమ పథకాలు మాత్రం కేవలం ఓన్లీ 50% మాత్రమే పనిచేస్తాయి అధికారం రావడానికి. అంతేగాని దాని వల్లనే అధికారం వస్తుంది అనుకుంటే పూర్తిగా ఈ పొలిటికల్ లీడర్స్ తప్పు చేసినట్టు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు హైదరాబాద్ లో డ్రైనేజ్ అండ్ సివరేజ్ సిస్టమ్స్ ఎలాంటి చేయలేదండి. 10 years లో హైదరాబాద్ డ్రైనేజ్ అండ్ సివరేజ్ సిస్టమ్స్ పైన మీరు వర్షాకాలంలో హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ 10 సంవత్సరాల్లో మీరు ఒక బడ్జెట్ కేటాయించి హై రిస్క్ జోన్స్ లో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయలేకపోయారు. అంటే అసలు ఎందుకు మీరు అధికారంలో రాజు గారు మీరు తెలంగాణకి ఎప్పుడు వచ్చిపోయినరో నాకు మీరు కరెక్ట్గా ఐడియా లేనట్టుంది మీకు. అసలు వైద్య రంగంలో ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు నిజంగా మీరు దేశవ్యాప్తంగా చూసుకుంటే అసలు భారతదేశంలోనే మొదటిగా తెలంగాణ దేనియో మెడికల్ విద్యను అభ్యసించడంలో 153 కాలేజీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక్క కాలేజ్ మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసింది. దానికి అనుగుణంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసింది. అంటే ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ఐసీయూ సెంటర్లు కానీ డయాగ్నోస్ సెంటర్లు కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి వైద్యం ఇవాళ అందుతున్నదనేటువంటి విషయం మీరు ఎవరినైనా వచ్చి తెలుసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో కూడా 4 చుట్టుపక్కల 4 ఆసుపత్రుల నిర్మాణం జరుగుతూ ఉంది. వరంగల్లో ఆసుపత్రి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దశల వారీగా మొత్తంగా కూడా గత 10 ఏళ్లలో కరోనాలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా చాలా ప్రశంసలు అందుకున్నాయి. అసలు వైద్య రంగంలో ఫ్యాకల్టీని పెట్టడంలో కావచ్చు, లేకుంటే వైద్యం అందించడంలో కావచ్చు, లేకుంటే ప్రతి దగ్గర కూడా ఇవాళ గతంలో కంటే మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి స్థితి వచ్చింది. ఇవాళ మీకు అనేక ఆపరేషన్లు మోకాళ్ళ ఆపరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ఆపరేషన్లు కూడా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు అవుతూ ఉన్నాయి. డెలివరీ సిస్టమ్ అయితే గతంలో 50-60% ఉండేది ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీస్ ఆక్యుపెన్సీ రేషియో. దాన్ని పూర్తిగా తగ్గించి ఇవాళ 70-80% ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. మా హరీష్ రావు కావచ్చు, అంతకుముందున్న ఈటెల రాజేందర్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం తెలంగాణలో వైద్య రంగాన్ని చాలా మెరుగైనటువంటి హబ్బుగా చేశారు. బస్తీ దవాఖానలు కూడా మేము పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి నేనేమంటున్నా, దయచేసి ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి విషయాల మీద ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చేసినా, లేకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరిని అడిగినా ఎన్ని ఆసుపత్రులు పెరిగినాయి, ఎంత వైద్య సౌకర్యాలు పెరిగినాయి, ఎన్ని డయాలసిస్ సెంటర్లు పెరిగినాయి, ఎన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరిగినటువంటి అంశం మీకు తెలుస్తుంది. ఇవాళ 10,000 మంది తెలంగాణ విద్యార్థులకు బయటి రాష్ట్రాలకు పోకుండా, బయటి దేశాలకు పోకుండా గవర్నమెంట్ కాలేజీల్లోనే మెడికల్ కాలేజీ సీట్లు దొరికేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇక్కడ జరిగిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రైట్ అండి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బహిరంగ విచారణకు సిద్ధమవుతోంది. కేసీఆర్, హరీష్ రావుకి కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి మీరు సహకరిస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాజెక్టు. అందులో ఇలా చాలా జరిగేటువంటి దుష్ప్రచారం ఏంటి, నేను ఇంతకుముందే చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయాల్లో ఒకటి నీటి సౌకర్యం, 2 విద్యుత్. ఈ రెండింటి విషయంలో కూడా కేసీఆర్ గారు చాలా అసాధారణమైనటువంటి చర్యలు తీసుకోవడం మూలాన ఇలా తెలంగాణ అంతా కూడా మీరు 10 ఏళ్లలో అసెంబ్లీలో ఎప్పుడు అసెంబ్లీ జరిగినా మీరు చూస్తుండేవాళ్ళు. ప్రతి ఎమ్మెల్యే నా నియోజకవర్గంలో మంచినీళ్ళు లేవు, మా నియోజకవర్గంలో పొలాలు ఎండిపోయినాయి, మా నియోజకవర్గంలో నీళ్ళు వస్తలేవు అనేటువంటి జనరల్ కంప్లైంట్స్ ఉంటుండే. ఈ 10 ఏళ్లలో శాసనసభలో ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా మా ప్రాంతంలో తాగునీరు లేదు, సాగునీరు లేదు అని చెప్పేటువంటి అవకాశమే రాలేదనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక రిజర్వాయర్లు, అందులో మేడిగడ్డ రిజర్వాయర్ అనేటువంటిది ఒకటి. అక్కడ 88 పిల్లర్లలో 25 పిల్లర్లో ఒక 2-3 పిల్లర్లకు జరిగినటువంటి నష్టం అంతా కూడా మొత్తం ప్రాజెక్టుకు జరిగింది అనేటువంటి ఒక భ్రమ కల్పించే వీధిలో
చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉంది. మేము ఆ ముందే చెప్పినాం, ఈ 2-3 పిల్లర్లు ఇవి రిపేర్ చేయదగ్గాయి, వీటిని రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పెడచెవున పెట్టి రిపేర్లు చేయకుండా ఇది మొత్తం ప్రాజెక్టుకే నష్టం అనేటువంటి భావన క్రియేట్ చేసింది. కానీ ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, మిగతా నీటి వనరుల నిపుణులు అందరూ కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాళేశ్వరం అనేటువంటిది ఒక మేడిగడ్డ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంపోనెంటే. అందులో చాలా కాంపోనెంట్స్ ఇంకా ఉన్నాయి, చాలా రిజర్వాయర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. డెఫినెట్గా దీనికి సంబంధించిన నాణ్యతపరమైన లోపం ఉందా, డిజైన్ పరమైన లోపం ఉందా, ఏమైనా స్టెబిలిటీకి సంబంధించినటువంటి ఏమైనా లోపం ఉందా, వీటి మీద సాంకేతికపరమైనటువంటి ఏ విచారణకైనా మేము సిద్ధమని చెప్పినాం. విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో వాళ్ళు మాకు ఎటువంటి ప్రశ్నలు వేసినా, మా అధికారులను అడిగినా, మమ్మల్ని అడిగినా డెఫినెట్గా కమిషన్ ముందు చెప్పడానికి మేమేం వెనకాడం. కాబట్టి ఇది 2 విద్యుత్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు మేము చాలా క్లారిటీగా ఉన్నాం. మేమే చెప్పినాం ఎంక్వైరీలు వేయండి అని. కానీ ఎంక్వైరీలు వేసిన తర్వాత అది జరిపేటువంటి పద్ధతి అనేటువంటి విషయంలో మీదనే మాకు ఉండేటువంటి ఆబ్జెక్షన్స్ నరసింహారెడ్డి గారి కమిషన్ మీద చెప్పినాం తప్ప ఘోష్ గారి విషయంలో ఇప్పటి వరకు మేము ఎటువంటిది స్పందించలేదు. తప్పకుండా ఘోష్ గారు ఏవైనా వాళ్ళు సమాచారం అడిగితే డెఫినెట్గా మేము సహకరిస్తాం, డెఫినెట్గా దానికి ఉపయోగపడతాం. దేవిప్రసాద్ గారు, ఇంకా గొర్రెల స్కామ్కి సంబంధించి కొన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి, అలాగే బూడిద స్కామ్ అంటున్నారు. ఎందుకని ఇన్ని స్కామ్స్లో ఎందుకని పేరు బయటకు వస్తూ ఉంది? ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం నిర్ణయం ఏముంటుంది? ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఎగ్జిక్యూషన్కి పెడుతుంది. ఎగ్జిక్యూషన్ పెట్టిన దగ్గర 1000 యూనిట్లు ఇచ్చిన దగ్గర ఎక్కడో దగ్గర ఓ 10 యూనిట్లో, 20 యూనిట్లో, 50 యూనిట్లో ఏదైనా అవినీతి జరిగితే డెఫినెట్గా అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. ఎవరైనా గొర్రెల యూనిట్లో ఏమైనా అవినీతి జరిగినా, ఇంకొకటి జరిగినా ప్రభుత్వ అధికారులు కావచ్చు, దాని వెనుక ఇంకెవరైనా శక్తులు ఉంటే ఎవరి మీదైనా విచారణ జరగవచ్చు. కానీ ఈ 10-20 యూనిట్లను అవినీతి అని చూపించి మొత్తం ఆ గొర్రెలు ఇవ్వడమే తప్ప అనేటువంటి దానికి అలా టూ ఎక్స్ట్రీమ్గా పోతూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవి అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. 100 రోజుల్లో మేము అనేక పనులు చేస్తామని చెప్పారు. ఈ 100 రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అమలు చేయాలని అడుగుతున్నటువంటి ప్రజలకి అమలు చేసి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే, గత ప్రభుత్వంలో ఇన్ని అవినీతి జరిగిందని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ని ఎంచుకుంటా ఉన్నది. అంటే మీరు మాకంటే మెరుగైనటువంటి పాలన ఇవ్వాలి అని ప్రజలు ఒకవైపు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు చేస్తున్నది ఏంది అంటే, మీరు పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతీకార పాలన చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం అవినీతి జరిగింది, ఏమైంది, వీటికి వేయండి, మీరు సపరేట్గా చేసుకోండి. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయని ఇవాళ అడిగితే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఇవాళ రైతు భరోసా ఇస్తామన్నారు, పాత రైతు బందే ఒకసారి వేసినారు, ఇంకొకసారి వేయనటువంటి స్థితి. రుణమాఫీ గురించి మీరు 9వ తారీఖు నాడు సోనియా మరి మేము ఇందిరమ్మ పాలన వస్తుంది, సోనియా గాంధీ జన్మదినం ఉంటుంది, 9వ తారీఖు నాడు రైతులంతా ఉరికి పరిగెత్తి మీరు 2 లక్షల లోన్ తీసుకోండి, మేము రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీకి సంబంధించినటువంటి పరిస్థితి లేదు. ప్రతి కింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం వడ్లు పండించేటువంటి వాళ్ళకని చెప్పారు. ఇప్పటి వరకు 2 పంటలు అయిపోయినాయి, ఒక్క బోనస్ లేదు. పైగా ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామనేటువంటి కండిషన్ అప్లై అనేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. 2500 నుండి 4000కు మహిళలకు చేస్తామన్నారు. ఇప్పటి వరకు పెన్షన్కు సంబంధించినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలుదారులకు ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయలేదు. కాబట్టి అమలు చేయలేదనేటువంటి నిరసన వస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కాళేశ్వరంలో అవినీతి, ఇంకొక స్కీమ్లో అవినీతి, ఆ స్కీమ్లో అవినీతి అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాయి. నేను అందుకే కాంగ్రెస్ వాళ్ళకు చాలా స్పష్టంగా మేము మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, మీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారుడికి 16 పైసలే పోతున్నాయి, 84 పైసలు ట్రాన్స్మిషన్ లాసెస్ అవుతున్నాయని చెప్పిండు. మీ ప్రధానమంత్రి చెప్పిండు. అంటే వ్యవస్థలో ఉండేటువంటి అనేక లోపాల వలన నిజంగానే ప్రభుత్వంలో అక్కడో ఇక్కడో ఏవైనా సమస్యలు వస్తే వాటిని సవరించాలి. కానీ మొత్తం ప్రభుత్వ విధానాలనే
ప్రశ్నించడం అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలకు ఒక పరిపాటు అయింది. ఇది ఇక్కడి నుంచి ప్రభుత్వం కంటిన్యూ, ఏ ప్రభుత్వమైనా కంటిన్యూ ప్రాసెస్లో ఉంటుంది. మంచి చేస్తే ఆ మంచిని క్యారీ చేయాలి, ఎక్కడైనా ప్రజలకు చెడు అనిపిస్తే దాన్ని కట్ చేయాలి తప్ప మేము గత ప్రభుత్వం చేసిన అన్నీ ఫుల్ స్టాప్ పెడతామనంటే ప్రజల తీర్పుని వ్యతిరేకించడమే, ప్రజల ఒపీనియన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవడం లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్. ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే అండి, మీరు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. దానికి ఏమైనా కారణాలు విశ్లేషించుకోవడం జరిగిందా? తప్పకుండా అండి. ఎందుకంటే పార్లమెంట్లో మాకు అసెంబ్లీలో దాదాపు మేము 1.8% తేడాతో ఎన్నికల్లో ఓడిపోయినాం. మాకు గౌరవప్రదమైనటువంటి 39 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్కి 64 స్థానాలు వచ్చినాయి. కేవలం 1.8% మాత్రమే. పార్లమెంట్కి వచ్చేవరకు మాకు పోల్ పర్సంటేజ్ బాగా తక్కింది. దీనికి కారణం మేము అన్వేషించుకున్న తర్వాత దేశంలో మోడీ రావాలి, మోడీ పోవాలి, ఈ రెండు నినాదాల మీదనే ప్రధానంగా ఓటు జరిగింది. ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఈ రెండు కూటములకు సంబంధించినటువంటి ఎన్నికనే ఇదని చెప్పి ఏ కూటమిలో లేనటువంటి రాజకీయ పార్టీలను ప్రజలు కన్సిడర్ చేయలేదు. అది తెలంగాణలో బీఆర్ఎస్ అయినా, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అయినా, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అయినా, ఒరిస్సాలో బీజేడీ అయినా, తమిళనాడులో ఏఐడిఎంకే అయినా, ఇట్లా ఏ కూటమిలో లేనటువంటి పార్టీలన్నీ కూడా చాలా నష్టపోయినాయి. ఉదాహరణకు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు లాభపడ్డటువంటి సందర్భం మనం మహారాష్ట్రలో చూస్తాం. మహారాష్ట్రలో శివసేన చీలిపోయింది. ఒక వర్గం, చీలిపోయిన వర్గం ఒకటి కాంగ్రెస్లో ఉండి లాభం పొందింది, చీలిపోయిన ఇంకొక వర్గం బీజేపీలో పోయినా లాభం పొందింది. అంటే ఏదో కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకే ప్రజలు ఈ పార్లమెంట్లో ఓటు కన్సిడర్ చేశారు. అట్లాగే ఎన్సీపీ పవార్ గురించి కూడా, పవార్లో 2 గ్రూపులు అయితే కూడా 2 గ్రూపులు 2 కూటమిలలో చేరి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినాయి. అంటే ఏ కూటమిలో లేనటువంటి వాళ్ళని ప్రజలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ 2 కూటమిల ఎన్నికనే ఇది మీరు ఈ కూటమిలే అని చెప్పి ప్రజలు కొంత దీన్ని పక్కకు పెట్టడం వల్ల మాకు బాగా నష్టం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా దీని మీద మేము సమీక్ష చేసుకుంటా ఉన్నాం. ఈ సమీక్షలో తేలినటువంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో, ఎందుకంటే తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి పార్టీగా 60 లక్షల సైన్యం ఉన్నటువంటి పార్టీ, కొంతమంది నాయకులు ఉన్నా పోయినా పార్టీకి పోయేది ఏమీ లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి వచ్చిన నాయకులకు పెద్దపీట వేయడం వల్లే బీఆర్ఎస్ ఈ స్థాయికి నష్టపోయింది అనే చర్చ కూడా జరుగుతోంది. మరి మళ్ళీ ఉద్యమకారులకి పెద్దపీట వేసే ఆలోచన ఏదైనా చేస్తోందా పార్టీ? దీని మీద మా కేసీఆర్ గారు చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఉద్యమకారులని తర్వాత మిగతా రాజకీయ, అంటే ఒక ఉద్యమకారులతోనే మొత్తం ప్రభుత్వం నడవడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాం. ఉద్యమకారులలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రోత్సహించి అటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ప్రొఫైల్ పెంచి మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి మెలిసి పార్టీని తీసుకుపోతామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. డెఫినెట్గా భవిష్యత్తులో నేను అదే అంటున్నా, ఈ ఓటమికి ఉన్నటువంటి కారణాలన్నింటినీ అన్వేషించి వాటికి ఏవేవి కారణాలు అయినాయో వాటన్నిటిని పరిశీలించి వాటిని సరి చేసుకుంటాం కదా. లాంటి నాయకుడిని, ఉద్యమకారుడిని వదులుకుని పార్టీ ఏమైనా తప్పు చేసినట్లుగా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల పెట్టే అవకాశం ఉంటుంది బీజేపీ, అది కేసీఆర్కి ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా కూడా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆయన్ని వదులుకోవడం పట్ల ఏదైనా ఒక ఇది కనిపిస్తోందా పార్టీలో? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉద్యమకారుడే, అందులో ఎటువంటి డౌట్ లేదు, వారు మంచి నాయకుడే. కానీ ఈటెల రాజేందర్ పోవడం వల్లనే పార్టీ దెబ్బతినేదనేటువంటిది కరెక్ట్ కాదు. ఈటెల రాజేందర్ గారు కూడా మొన్న అసెంబ్లీలో 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయింది. ఇప్పుడు శాసనసభలో తిరస్కరించినటువంటి వాళ్ళు అనేక మంది పార్లమెంట్లో గెలిచినటువంటి నేపథ్యాన్ని చూసాం. అంటే ఎన్నికకు ప్రజలు డిఫరెన్షియేట్గా చూస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు జరిగినటువంటి ఎన్నికగా చిత్రీకరణ జరిగింది. పార్లమెంట్కి వచ్చే వరకు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి మధ్య ఎన్నిక జరిగింది. మొన్న మేము నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో
అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచిన ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే 14,000 ఓట్ల తేడాతోనే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము ఓడిపోయినాం. అంటే భారతీయ జనతా పార్టీ మాకు అందరంత దూరం వెళ్ళిపోయింది. 50,000 ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు. కాబట్టి ప్రజలు ప్రతి ఎన్నికకు ఒక్కొక్క రకమైనటువంటి పరిశీలన చేసి ఆయా సందర్భాన్ని బట్టి ఆయా పరిస్థితులను బట్టి ఓటు వేసేటువంటి చైతన్యం పెరిగిందని మాత్రం చెప్పొచ్చు. డెఫినెట్గా కొంతమంది ఉద్యమకారులు పోవడం వల్ల కావచ్చు, నాయకులు పోవడం వల్ల కావచ్చు, పార్టీకి డెఫినెట్గా నష్టమే. ఈ నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవాలనేటువంటి అంశం మీద పార్టీ ఎప్పటికప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. డెఫినెట్గా ఆ నిర్ణయాలతో ముందుకు పోతాం. ఒక బలోపేతమైనటువంటి పార్టీగా నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేవిప్రసాద్ గారు, మరొక వార్త కూడా హల్చల్ చేస్తోంది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ తప్పుకుంటారు, ఆ పదవిని హరీష్ రావుకి ఇస్తారు, బీఆర్ఎస్ ఎల్పీగా కేటీఆర్ ఉంటారు, ఇలాంటి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఇవి కేవలం ఊహాగానాలేనా లేక వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? ఊహాగానాలండి, వాటి పట్ల వాస్తవం లేదు. డెఫినెట్గా పార్టీలో అన్నాక పార్టీలో అనేక మందికి అనేక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కేసీఆర్ గారు మా అందరికీ నాయకుడు. హరీష్ రావు గారికైనా, కేటీఆర్కైనా, మాకైనా కేసీఆర్కు ఉన్నటువంటి కనెక్టివిటీ కానీ, కేసీఆర్కు ఉన్నటువంటి ప్రజాదరణ కానీ, కేసీఆర్కు ఉండేటువంటి రాజకీయ నైపుణ్యత కానీ, లేకుంటే వారికి ఉండేటువంటి ఒక అసాధారణమైనటువంటి అనుభవం కానీ డెఫినెట్గా రాదన్నటువంటి తెలంగాణను తీసుకురావడానికి అవసరమైనటువంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు. అట్లాగే ప్రజలతో నిత్యం చాలామంది వారి మీద అనేక రకాలుగా మాట్లాడతారు. కానీ ప్రజలకు ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, వాటిని అన్నింటినీ ముందే పసిగట్టేటువంటి నాయకుడు. కాబట్టి కేసీఆర్ గారే మా నాయకుడు, కేసీఆర్ గారే మా అధినేత. కేసీఆర్ గారిని మార్చడో ఇంకోటో ఏదో ఇప్పుడే పార్టీలో అటువంటి చర్చలు ఏం లేవు. అవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. రైట్ దేవిప్రసాద్ గారు, వారధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.